నమస్తే. ఇక ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి కామెంట్స్కు అధికార పార్టీ నేతలంతా కూడా విరుచుకుపడుతున్నారు. సో ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు మెట్టుసాయి గారు మాట్లాడదాం ఫిషర్మ్యాన్ చైర్మన్కి సంబంధించి. సో మెట్టుసాయి గారు ఎట్లా చూస్తారు కేటీఆర్ గారి వ్యాఖ్యలు కావచ్చు, హరీష్ రావు గారి వ్యాఖ్యలు? సో విరుచుకుపడుతున్నారు అధికార పార్టీ మీద. సో ఏం చెప్తారు మీరు? కేటీఆర్ గారు, హరీష్ రావు గారు అధికారం పోయినప్పటి నుంచి రాత్రిపూట పనుకోకుండా ఏదో కలలు కంటూ ఉన్నారు, మేము ఇంకా అధికారంలో ఉన్నామని చెప్పి. ముఖ్యమంత్రి గారు ఏమని చెప్పారు? 100 మీటర్ల లోతుకి బొంద పెట్టని చెప్పారు. 1 మీటర్ ఎక్కువ ఉంటే తప్ప 1 మీటర్ తక్కువ ఉండదు బొంద పెట్టేది. ఇది పక్కా. ప్రజల సంబంధించిన వ్యవహార సంస్థలందరినీ మీరు ఏ విధంగా అపహాసం చేశారో కేటీఆర్ గారు, హరీష్ రావు గారు అధికారాన్ని విచ్చడిగా వాడేసి ప్రజల సమస్య సొమ్మును ఇట్లా తినేసి పందికొక అట్లా తినరు వాళ్ళు. కొంచెమైనా సిగ్గు మనం ఉండాలి. తెలంగాణ పదాన్ని చంపినటువంటి మీరు తెలంగాణ రాష్ట్రాన్ని అంతర్జాతీయంగా తీసుకొచ్చి పెరిగినటువంటి రేవంత్ రెడ్డి గారు పెద్ద పెద్ద పొడుసుబాట మాట్లాడుతున్నారు. 38,000 కోట్ల పై చిలుకు పెట్టుబడులు తెలంగాణ రాష్ట్రానికి ఘనత ఎవరిది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. ఒక 2 రోజుల ముందు ఎట్లా మాట్లాడుతున్నారండి? ఇంగ్లీష్ రాదు, కళ ఉంది, కళ ఆ ముఖంలో తేజస్తుంది రా బిడ్డ, సాధిస్తాము తెలంగాణ కోసం ఏదైనా చెప్పి నమ్మకంతో పోయిండు, పట్టుబట్టిండు, తీసుకొచ్చిండు పట్టుబడులని. ఏదో షూట్ వేసుకొని బూట్ వేసుకొని టక్ వేసుకొని మాట్లాడే కేటీఆర్ గారు మీరు ఏం చేసిరండి? పోయినప్పుడల్లా మీ వెనబడి ఒక 10 మంది కెమెరామెన్లు, ఓ 10 మంది ఐఏఎస్ ఆఫీసర్లు, ఒక 10 మంది డబ్బా కొట్టేవాళ్ళు తీసుకెళ్ళి అన్న నడుచుకుంటూ పోతుండు, అన్న నడుచుకుంటూ వచ్చిండు, అన్న అట్లా ఎక్కిండు, అన్న ఇట్లెక్కి అని చెప్పండి. మీరు ముఖ్యమంత్రి గారు ఈ పెట్టుబడుల తర్వాత మీ ముఖం ఏమి పెట్టుకుంటారు? మీరు రాష్ట్రాన్ని తెలంగాణ వాదాన్ని కాపాడింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఏం చెప్తారు? 6 గ్యారెంటీలు అమలు అయితే అంటారా? సాధ్యం అయితే అంటారా 6 గ్యారెంటీలు? సార్ మీకు మాట చెప్తున్నాను, కాంగ్రెస్ పార్టీ అంటే కమిట్మెంటు. ఒక్కసారి మాట ఇచ్చిందంటే తలా కోసుకున్నాం కానీ మాట తప్పం. 100 రోజుల్లోపు 6 గ్యారెంటీలను అమలు చేస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మాట అంటే మాట. పార్టీ డిసెంబర్ 7వ తారీఖు పంపిన తర్వాత 2 రోజుల్లోనే పెట్టినాం. మేము ఏది మహాలక్ష్మి పథకం పెట్టాము, ఆరోగ్యశ్రీ కార్డు పెట్టాము, ఇంకా 2 వస్తాయి. ఇప్పుడు ఇంటికి 7,500 రూపాయలు గ్యాస్ సిలిండర్. 100 రోజుల్లోపు 6 గ్యారెంటీలు 100కు 100% నెరవేరుస్తాము. మేము అందరిలాగా మాట్లాడమండి. 2018లో ఎన్నికల సమయంలో 3,016 రూపాయలు సన్న కేటీఆర్ గారు కేసీఆర్ ఎక్కడిచ్చి 1 రూపాయలు ఇచ్చిరా? 5 ఏళ్ళు ఒక మాట మాట్లాడలేడు. సర్పంచుల యొక్క హక్కులను కావాల్సిన వీరు సర్పంచ్ యుద్ధం చేస్తారంట. సిగ్గును ఇంత ఉండాలి మాట్లాడడానికే. ఏం చెప్తారు? పులి బయటకు వస్తుంది, సింహం బయటకు వస్తుంది అంటూ కూడా అటు కేసీఆర్ మీద పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కొంత వీడియోలు వైరల్ అవుతున్నాయి. నిజంగా అసెంబ్లీలో ఒకవేళ కేసీఆర్ అడుగు పెడితే తట్టుకునే శక్తి ఉందంటారా అధికార పార్టీకి? సార్ ఇప్పుడు 10సారి జబర్దస్త్ సీరియల్ చూసి వీళ్ళు అదేదో కామెడీ తయారు చేసుకుంటున్నారు అంతే. ఆల్రెడీ ఆ పులిని అనుకుంటారు, పులిని మీరు సర్కస్లో వేసేసారు, ప్రజలు వేసారు. ఇప్పుడు మా దగ్గర ఉంది పులి, ఇంకా మేము వేట ఆడలేదు, ఇంకా మొదలు పెట్టలే వేట. ఇంకా మేము మొదలు పెడితే ఊరుకో చెట్టుకో పుట్టుకో మీరు ఉంటారు. రాజకీయం చేయాల్సింది మేము కాదు, ప్రజలు చేసిన రాజకీయం. మమ్మల్ని చేసిన వాళ్ళు. మిమ్మల్ని ఇంట్లో బుక్ పెట్టి మిమ్మల్ని ఇంట్లో కూర్చోండి. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో మీరు అనుకుంటారు కదా పెద్ద పొడుస్తామని చెప్పి, పార్లమెంట్లో చూస్తామని చెప్పి. సింగిల్ డిజిట్ ఉంటారు వాళ్ళు, సింగిల్ డిజిట్లు. 1, 2 ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు బాస్, అర్థం చేసుకోండి. మీరు స్పష్టంగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి తీసుకోవడం ముఖ్యమంత్రి గారు స్పష్టత ఉన్నారు. ప్రజల పక్షం, ప్రజల కోసం, ప్రజల భవిష్యత్తు కోసం ఆయన తాపత్రపడుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అండగా యావత్ తెలంగాణ ప్రజానీకం, నిరుద్యోగ కుటుంబాలు, యువత అందరూ ఉన్నారు. ఎంబడి వాళ్ళ యొక్క ఆశీస్సులు ఆయనకు కొండంత అండ, శ్రీరామ రక్ష. నిరుద్యోగుల నుంచి కన్నీరు రాకుండా చూసుకుంటున్నారు ఎవరు? రేవంత్ రెడ్డి గారు. ఆ మాటతో ఉన్నారు అంత ఆయన. మీరు వాళ్ళ పొట్ట కొట్టిరు, వాళ్ళ కళ్ళ నుంచి రక్తాలు తెచ్చిరు. మీరు కేసీఆర్ కుటుంబం
నిరుద్యోగ యువత భవిష్యత్తు కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి ప్రతి కార్యక్రమానికి వారి యొక్క ఆశీర్వాదం ఉంటుంది, వారికి అండదండ ఉంటుంది. నిరుద్యోగులకు ఆశీర్వాదమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి శ్రీరామ రక్ష. వారు ఎప్పుడైనా తోడుగా ఉంటారు. అందరిలాగా మేము మాట్లాడమండి, ఊరికో మాట పూడుకో మాట మాట్లాడడం. మేము కాంగ్రెస్ పార్టీ ఒక సమీక్ష నిర్ణయంతో 6 గ్యారెంటీలను 100కు 100% ప్రతి నిరుపేద కుటుంబానికి అందజేస్తాం. సో ఇది మొత్తం మీద పార్లమెంట్ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితే ప్రతిపక్షాల మీద విరుచుకుపడుతున్నారు. సో అధికారంలోకి వచ్చినాం, అధికారం ఇచ్చిర్రు, 100 రోజుల తర్వాత మా పనితీరు ఎలా ఉంటుందో మీరే చూడబోతున్నట్టు కూడా గట్టి కౌంటర్ ఇస్తున్నారు. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.